జనసేన టీడీపీలో విలీనమైందా? పవన్ కళ్యాణ్ గమ్యం ఎటు? బీసీవై పార్టీ సూటి ప్రశ్న. కూటమి విడిపోతుందన్న భయం పట్టుకుందా? పదే పదే 15 ఏళ్ల కలయిక మాటెందుకు పవన్? చేసింది చెప్పుకోలేకపోతున్నామని పవన్ బాధ. చెప్పుకోవడానికి ఏమీ లేకే ఈ బాధన? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ అసలు జనసేన అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారా, లేక టీడీపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారా? 15 ఏళ్లు కలిసే ఉందాం, 15 ఏళ్లు అధికారం మనదే అంటూ పదే పదే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే సొంత పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను, తన వెన్నంటి ఉన్న కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి నట్టేట ముంచుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. 15 ఏళ్లు కలిసే ఉందామని చంద్రబాబుకు మాటిస్తున్నారు సరే, మరి మిమ్మల్ని నమ్మి జెండా మోసిన జన సైనికులకు, కాపు సోదరులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? వారిని చంద్రబాబుకు బానిసలుగా మార్చడమేనా మీ లక్ష్యం? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని అని విర్రవీగారు. ఒక్క ఛాన్స్ తోనే ఆయన కథ ఎలా ముగిసిందో రాష్ట్రం మొత్తం చూసింది. మరి 15 ఏళ్లు అధికారమని పదే పదే కలవరిస్తున్నారంటే ప్రజల తీర్పు కంటే చంద్రబాబు ఒప్పందమే మీకు ముఖ్యమని ఒప్పుకుంటున్నారా? చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ జగన్ బాటలోనే నడుస్తున్నట్టుంది. అసలు 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఏమైనా వారి సొత్తు అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పు చెప్తారు కానీ పాలకుల ముందస్తు ఒప్పందాలు కాదు. మేం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాం అని పవన్ కళ్యాణ్ తెగ బాధపడిపోతున్నారు. అసలు ఈ 20 నెలల కూటమి పాలనలో చెప్పుకోవడానికి ఏదైనా ఉంటే కదా బాధపడడానికి? ఇసుక అక్రమాలు, నిత్యావసర ధరల పెరుగుదల, యువతకు దక్కని ఉద్యోగాలు, ఇదా మీరు చేసిన అభివృద్ధి? ప్రజల కోసం ఏమీ చేయకుండా మళ్లీ అధికారం ఇవ్వాలని కోరడం పవన్ కళ్యాణ్ నైతికత వదిలేస్తున్నామంటుంది బీసీవై పార్టీ. ప్రతి మీటింగ్ లోనూ కూటమి కలుసుకట్టుగా ఉండాలి అని పవన్ పదే పదే అనడం వెనుక పెద్ద భయమే కనిపిస్తుంది. కూటమి విడిపోకూడదని పదే పదే ఎందుకు కోరుకుంటున్నారు? సొంతంగా పోటీ చేసే ధైర్యం లేకనా, లేక టీడీపీ మిమ్మల్ని ఎక్కడ పక్కన పెట్టేస్తుందో అన్న భయమా? జనసేన పార్టీ నేతలు ఇప్పటికే టీడీపీ పెత్తనం భరించలేక అల్టిమేటం ఇస్తుంటే ఆ సెగ పవన్ కళ్యాణ్ కు తగిలినట్లుంది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నట్లుంది. అయినా పవన్ కళ్యాణ్ కు తన పార్టీపై తనకు పట్టు ఉంటే కదా క్రింది స్థాయి నేతలను కంట్రోల్ చేయలేక ఇలా పబ్లిక్ గా బ్రతిమలాడుకోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. తనను నమ్ముకున్న కాపులను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు? తనను నమ్మి ప్రాణాలిచ్చే కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టడమే పవన్ కళ్యాణ్ ఆశయమా? అధికారంలో వాటా అడగాల్సింది పోయి టీడీపీకి జీ హుజూర్ అనడం పవన్ కే చెల్లింది. అధికారం అనేది ప్రజలు ఇచ్చే భిక్ష. అణగారిన వర్గాల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీల కోసం ప్రాణాలర్పించే బీసీవై పార్టీ ఉన్నంత కాలం 30 ఏళ్లు 15 ఏళ్ల అధికారాలు చెల్లవు. అలాంటి స్వార్థపూరిత రాజకీయాలు సాగవు.